నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు దీపావళి వస్తుందంటే మనకి ముహూర్త ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ ముహూర్త ట్రేడింగ్ దీపావళి రోజు మనకి 6 to 7 ఉంటుంది. అయితే దీపావళి పిక్స్ అంటారు. అంటే దీపావళికి కొనుక్కుంటే వచ్చే దీపావళి వరకు ఏవైతే ఉన్నాయో అవి రికమెండేషన్స్ రూపంలో కొన్ని కంపెనీలు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ కొన్ని కంపెనీలు ఎలా అంటే వాళ్ళ యొక్క కస్టమర్స్ కోసం అనుకోండి, వాళ్ళ సబ్స్క్రైబర్స్, ఇన్వెస్టర్స్, వాళ్ళ క్లయింట్స్ కోసము కొన్ని మంచి కంపెనీలు, వాళ్ళకు ఒక R&D టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ కంపెనీలు కొనుక్కోండి, ఈ దీపావళికి అంటే శుభసూచకం అనమాట, ఈ దీపావళి కొనుక్కుంటే వచ్చే దీపావళి వరకు ఉంటుంది అనేది ఒక సెంటిమెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కంపెనీలు కొన్ని రికమెండ్ చేసినవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. పెన్ను నోట్ దగ్గర పెట్టుకొని నేను కొన్ని పేర్లు చెప్తూ ఉంటా. ఈ కంపెనీ పేర్లు ఇవన్నీ కూడా నావి కావు, మళ్ళీ నేను హోంవర్క్ చేసినవి వేరే కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటిది అంటే కొన్ని ఏవైతే బ్రాండెడ్ ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయో ఆ బ్రోకింగ్ ఫర్ములు రికమెండ్ చేసినటువంటివి అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక మీరేం చేయాలి, ఏ బ్రోకింగ్ ఫర్ములు ఎవరెవరు ఎక్స్ప్లెయిన్ అంటే రికమెండ్ చేసిర్రో అవి మనం ఏం చేయాలి, రాసుకొని కామన్గా ఎక్కువ మంది బ్రోకర్లు రికమెండ్ చేసినవి అయితే ప్రాబ్లం లేదు. అంటే కామన్గా ఇందులో అందరూ అదే రికమెండ్ చేశారు కాబట్టి మనం కూడా కొనుక్కోవచ్చు అనేది ఒకటి. ఇక రెండోది, ఇక మళ్ళీ మీరేం చేయాలి అంటే మీరు ఈ ఫండమెంటల్గా టెక్నికల్స్గా దానికి ఏమన్నా న్యూస్ ఉందా లేదా, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎట్లున్నాయి, రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుందా ఉండదా కామన్గా ఆలోచించి మళ్ళీ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే మీరు కొనుక్కోవాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీ పేరు ఊరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఈ షేర్ మార్కెట్లో ఈ సంవత్సరం దీపావళికి ఎవరెవరు కొంతమంది ఎవరైతే రికమెండ్ చేసారో వాళ్ళ షేర్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ SBI సెక్యూరిటీస్ వాళ్ళు ఇలా అంటే మార్కెట్లో మోతిలాల్ అని, ప్రభుదాస్ లీలాధర్ అని, SBI సెక్యూరిటీస్ అని, యాక్సిస్ సెక్యూరిటీస్ అని ఇలా ఎవరైతే బ్రాండెడ్ ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్ పేపర్, ఇక తర్వాత మనీ కంట్రోల్, వీళ్ళందరూ చాలామంది రికమెండ్ చేయడం జరుగుతుంది. బాంబేలో నెంబర్ ఆఫ్ ఈ బ్రోకింగ్ ఫర్మ్లు ఉంటాయి, బ్రాండెడ్ గుడ్ విల్, కొన్ని వేల మంది, వాళ్ళకి లక్షల మంది క్లయింట్ బేస్ ఉంటుంది. వాళ్ళందరికీ సేఫ్టీగా మంచి కంపెనీలు కొనుక్కోండి, వాల్యూ ఉన్న కంపెనీలు రికమెండ్ చేయడం జరుగుతుంది. మనం కొంతమంది రికమెండ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు కొన్ని పేర్లు చెప్తా. దాన్ని బట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కళ్ళది నేను చెప్తూ ఉంటా. మీరేం చేయాలి, పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకొని తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలి ఫండమెంటల్గా, టెక్నికల్స్గా. మళ్ళీ మార్కెట్ సినారియో, ఇప్పుడు ఈ మార్కెట్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, న్యూట్రల్ ఉందా, అమెరికాలో ఎలక్షన్స్, ఇజ్రాయెల్ వారు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా గమనించి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ముందుగా SBI సెక్యూరిటీస్ వాళ్ళు రికమెండ్ చేసినవి ఏదైతే ఉన్నాయో నేను మీకు ఇప్పుడు రేట్లు చెప్తాను, కానీ ఆ రేట్లకు అటు ఇటుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇవి వాళ్ళు రికమెండ్ చేసిన టైం వేరు, వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత దీపావళి కోసం అని చెప్పిండ్రు. అయితే నేను మళ్ళీ మీకు ఇప్పుడు చేసే టైంకి మళ్ళీ ఇది మీరు చూసే టైంకి ప్రైసెస్ చేంజ్ అవుతాయి. కాబట్టి మీరేం చేయాలి, నోట్బుక్ దగ్గర పెట్టుకొని కొంచెం అటు ఇటుకున్నా కానీ అవి రాసుకొని మీరు తర్వాత ఎంటర్ అవ్వటం అనేది ఉంటుంది. ఇక ఫస్ట్ కోల్ ఇండియా 469 రూపాయలు ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని మీరు ఎంటర్ అయ్యే టైంకి ఎంత ఉందో చూసుకోవాలి. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకున్నారు కదా. ఓకే, 1 కోల్ ఇండియా, నెంబర్ 2 మ్యాక్రోటెక్ డెవలపర్స్, నెంబర్ 3 భారతీ హెక్సాకామ్, 4th one గ్లాక్సోస్మిత్లైన్, ఇది ఫార్మా కంపెనీ, కోల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ యూనిట్, మ్యాక్రో డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ, భారతీ హెక్సాకామ్ సాఫ్ట్వేర్ కంపెనీ, తర్వాత నిసాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్, ఇది AMC కంపెనీ, తర్వాత ఎస్కార్స్ కుబోటా, ఇది ట్రాక్టర్ల కంపెనీ, ఆటో సెక్టారు, తర్వాత చాలెట్ హోటల్స్, ఇది హోటల్స్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు టూరిజం కింద బాగా డెవలప్ అయినప్పుడు హోటల్స్ బాగా అంటే ఆక్యుపెన్సీ అంటాం, అంటే ఈ హోటల్స్ ఎప్పుడు బాగా బుక్ అవటం అనమాట, చాలెట్ హోటల్స్. తర్వాత న్యూజెన్ సాఫ్ట్వేర్, ఇది సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. తర్వాత టిటాగర్ రైల్వే సిస్టమ్, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, రైల్వేకి సంబంధించింది. తర్వాత PG ఎలక్ట్రోప్లాస్ట్,
ఇది 565 ఉంది. అరవింద్ ఫ్యాషన్స్ 553 ఉంది. కిల్బర్న్ ఇంజనీరింగ్ 402. నేను ఒకసారి పేర్లు చెప్తా, రేట్లు చెప్తా. కోల్ ఇండియా 469, మ్యాక్రోటికెట్ డెవలపర్స్ 1181, భారతీయ ఎక్సాకామ్ 1427, గ్లాక్సో స్మిత్ లైన్ 2586, నిసాన్ లైఫ్ ఇండియా 680 రూపాయలు, ఎస్కార్ట్స్ కుబోటా 3503, చాలెట్ హోటల్స్ 846, న్యూజన్ సాఫ్ట్వేర్ 1224, టిటాగర్ రైల్వే 1145, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 565, అరవింద్ ఫ్యాషన్స్ 553, కిల్బర్న్ ఇంజనీరింగ్ 402. ఇది ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్పినటువంటిది. ఇక సెకండ్ వన్ ఇంకొకళ్ళు. ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లో మీకు 2, 3 ఎవరెవరైతే రికమెండ్ చేసినాయో అవి చెప్తాను. ఇదంతా కూడా మీకు అవేర్నెస్ పర్పసే. ఎందుకోసం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో, ఎందుకోసం అంటే కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. కొన్ని వేల కంపెనీల్లో ఎన్ని వందల కంపెనీలు దొరుకుతాయి, మంచి కంపెనీలు కొన్ని వందలు దొరుకుతాయి. ఇక మనం ఏం చేయాలి, ఆ 100 కంపెనీల్లో సెలెక్ట్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇక సిస్టమేటిక్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది, సిస్టమేటిక్స్ వాళ్ళు వచ్చి పిఎన్బి హౌసింగ్ 947 రూపాయలు, పిఎన్బి హౌసింగ్. శ్రీరామ్ ప్రాపర్టీస్ 102 రూపాయలు, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 442 రూపాయలు, తర్వాత 197 కమ్యూనికేషన్స్ 744 రూపాయలు, ప్రోటీన్ ఇగవ్ టెక్నాలజీస్ 1776 రూపాయలు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 79 రూపాయలు, లెమన్ ట్రీ హోటల్స్ 114 రూపాయలు, నేషనల్ అల్యూమినియం 218 రూపాయలు, జొమాటో 254 రూపాయలు, జాష్ ఇంజనీరింగ్ 2389. ఈ ఎవరు సిస్టమేటిక్స్ గ్రూపు. మళ్ళీ ఒకసారి పేర్లు చెప్తా. పిఎన్బి హౌసింగ్ 947 ఒకటి, శ్రీరామ్ ప్రాపర్టీస్ 2 102, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 3 442, 197 కమ్యూనికేషన్ 744 4, ప్రోటీన్ ఇగవ్ టెక్నాలజీస్ 776 5, జిఎంఆర్ టెక్నాలజీస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 7 79 రూపాయలు, లెమన్ ట్రీ హోటల్స్ 114, నేషనల్ అల్యూమినియం 218, జొమాటో 254, జాష్ ఇంజనీరింగ్ 2389. ఇలా ఒక్కొక్క ఎపిసోడ్లో మీకు ఎవరెవరు రికమెండ్ చేసిర్రో, ఎవరెవరైతే బ్రాండ్ ఉన్నారో, ఎవరెవరైతే చేసిర్రో ఇదంతా కూడా వాళ్ళు కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది. ఏమని, ఇవన్నీ కూడా పెట్టుబడులు ఏవైతే పెట్టే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇదంతా ఒక అవేర్నెస్. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ రూపంలో పెడితే నేను ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.